అందరితో మంచిగుండు. పెద్దవాళ్ళకి ఎప్పుడు ఎదురు చెప్పకు. బీ ఎ నైస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి ఇదే నేర్పిస్తారు కదా. చూడు, వాళ్ళ పిల్లలు అది చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఇది చేస్తున్నారు. చూస్తున్నావా, పక్కింటి అబ్బాయికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందంట, మన ఎదురింటి అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంట. చూస్తున్నావా, విజయ్ గారి అబ్బాయి అందరితో ఎంత చిలగ్గా మాట్లాడుతున్నాడో. చూసి నేర్చుకో. పెద్దలందరూ ఎలా చెప్తున్నారో అలానే చేయు. ఎందుకంటే నువ్వు ఇంకా చిన్నవాడివి. ఈ ప్రపంచం గురించి నీకు ఇంకేం తెలీదు. ఈ వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే లైఫ్ లో మనం ఫేస్ చేసే కొన్ని చేదు నిజాలను ఇప్పుడు బయట పెట్టబోతున్నాం. చిన్నప్పటి నుంచి మంచి మంచి అనే ముసుగులో నిన్ను కప్పేస్తారు. లాస్ట్ కి ఆ మంచి అనే ముసుగు వల్ల నీకు ఏమొస్తుందో తెలుసా? ది మోస్ట్ పాపులర్ ట్యాగ్ మిడిల్ క్లాస్ మ్యాన్. ఏవైతే మంచి మంచి అని నీకు నేర్పిస్తారో అవే పాయింట్స్, అవే రూల్స్ నిన్ను మిడిల్ క్లాస్ లోనే ఉంచేస్తాయి. ఈ రోజు నుంచి చెడ్డవాళ్ళ ఉండడం నేర్చుకో. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నీకు నచ్చని వాటికి కూడా వేసి చెప్పొద్దు. అసలు నాకు తెలియదు ఏంటంటే డబ్బు ఎంత విలువైంది. ఆ డబ్బును సంపాదించడానికి ఓనర్ అవ్వమని ఎందుకు ఎవరు చెప్పరు? ప్రతి ఒక్కరు జాబ్ చేయడానికి అలా లైన్లు ఎందుకు కడతారు? ఏదైనా పెద్ద చేయాలంటే ఏదైనా కొత్తగా చేయాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అంత తెలుసు కూడా అదే గుంపుని ఎందుకు ఫాలో అవుతారు? ఇది గమనించారా? ఇంట్లో వాళ్ళు మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు 5 రూపాయలు తగ్గించడానికి అరగంట వేస్ట్ చేస్తారు. కానీ ఇంటికి వచ్చి పిల్లలతో ఇలా చెప్పరు, అరే అబ్బాయి, డబ్బు చాలా విలువైంది, ఎక్కువగా దాన్ని ఖర్చు పెట్టకు. పూర్తిగా నిజం తెలుసు కూడా వాళ్ళ పిల్లల్ని ఇలా పెంచరు. చూడు, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేది చేసినా నిజాయితీగా చేయు. వాళ్ళకి ఇలా చెప్పి పెంచకుండా వాళ్ళు ఏమంటారంటే, ఆనంద్ గారు అబ్బాయిని చూసావా, మంచి జాబ్ సంపాదించాడు, వాళ్ళ అమ్మాయిని చూసావా, మంచి కాలేజ్లో చదువుకుంటుంది, నువ్వే పని చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నావు. మీతో చాలా మంది ఇలా అంటుండొచ్చు, ఈ ప్రపంచంలో అందరితో కలిసిమెలిసి ఉండు, అందరితో మంచిగా ఉండు అని. కానీ నేను ఇలా అంటా, ఈ ప్రపంచం ఎలా ఉందో మనం అలా మారాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ దానికన్నా పైన ఉండడం చాలా అవసరం. అండ్ అలా పైకి వెళ్ళడానికి ఈ మందలో ఉండాల్సిన అవసరం లేదు. ఒంటరిగా తపస్సు చేయాల్సిన అవసరం ఉంది. కొందరు అంటారు, నువ్వెందుకు అందరితో మాట్లాడవు, అందరితో ఎందుకు క్లోజ్ గా ఉండవు, మీరు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెడుగా మాట్లాడతారు. నువ్వు ఒకవేళ నువ్వు నీ దారిలో కరెక్ట్ గా ఉండి ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే నువ్వు తల దించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు తల ఎత్తుకోవాలని అర్థం. ఎందుకంటే మనం సక్సెస్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళు మనకు చాలా మంది ఎదురవుతారు. ఇలాంటివి నువ్వు లైఫ్ లో ఫేస్ చేస్తున్నావు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు వస్తున్నాయి అంటే అర్థం చేసుకో, నువ్వు ఎంచుకున్నది సక్సెస్ వేలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందరూ నన్ను మాటలు అంటున్నారని క్విట్ చేస్తే నువ్వే ఓడిపోతావు. సో నెవర్ గివ్ అప్. నువ్వు క్విట్ చేసే ముందు మీ పేరెంట్స్ ని గుర్తు చేసుకో, మీ పేరెంట్స్ ఫేస్ లో స్మైల్ ని గుర్తు చేసుకో. నువ్వు సక్సెస్ సాధిస్తే మీ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారో అది గుర్తు చేసుకో. అప్పుడు వీళ్ళు అనే ఏ మాటలు కూడా నీకు వినిపించవు. అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఐ హోప్ నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా. సైనింగ్ ఆఫ్.